కుంభరాశి అనగానే ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు. ఇవన్నీ కలిస్తేనే కుంభరాశి అయింది. వీళ్ళకి గురువు ఏప్రిల్ 30 దాకా కుంభరాశిలో ఉన్నవాళ్ళు రజితమూర్తి, తర్వాత సువర్ణమూర్తి. శని సంవత్సరం అంతా ద్వితీయంలో, వారి యొక్క ద్వితీయంలోకి వెళితే బాగుంటుంది. రాహుకేతు సంవత్సరం అంతా 3-9 రాసులందు రజితమూర్తులుగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే గురువు శని పాపులు, కేతు సంవత్సరం శుభుడు, రాహు జూలై 7 నుంచి శుభుడు. అంటే గ్రహాచారం బాగుంది, కానీ కొంచెం ఆరోగ్యాలందు మార్పులు వచ్చేస్తాయి. మీరు చేసే ప్రతి ప్రయాణంలోనూ శని మీ దగ్గరే ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఆటంకాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా మీరు సొంతంగా ప్రయాణం చేయకుండా పక్కన ఎవరైనా ఒక డ్రైవర్ లాంటి వాళ్ళని పెట్టుకోండి. తర్వాత వివాహాది విషయాలను ఎక్కువగా ఉంటారు. ఎక్కువగా వాహనాలు, భూమి, గృహాలు, ఆభరణాలు ఇలాంటివన్నీ బాగుంటాయి. కోర్టు సమస్యలకి వెళ్ళొద్దు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, అన్నీ బాగుంది. కానీ రాజకీయ నాయకులకు మంచి పదవులు వచ్చేటట్టు ఉంది. కానీ శని వల్ల మీరు మాట్లాడే మాట ఒకటికి బదులు ఇంకొకటిగా వినపడడం వల్ల కూడా తగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఎవరైనా శుభకార్యాలు చేస్తుంటే పాల్గొండి. ఆ శుభకార్యాల్లో వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని మీరు ఇవ్వండి. అలా మీరు చిన్న చిన్న శుభకార్యాల్లో మీరు ఎక్కువగా కలగజేసుకోండి. మీదే మొత్తం ప్రయత్నం చేసారా అనే దాన్ని ఒక వంతు సహాయాన్ని మీరు చేస్తూ ఉండండి. ఇలాంటివి చేయడం వల్ల శని ప్రభావం పూర్తిగా తగ్గి తల్లిదండ్రులను గౌరవించటం, ఆడపడుచులు అంటే ఆడపిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి సువర్ణాన్ని పెట్టి, చీర జాకెట్ లాంటివి పెట్టి వాళ్ళని గౌరవిస్తే మీకు ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇంటి ఆడపడుచును గౌరవిస్తారో అక్కడ కుజుడు సంతృప్తి పొందినట్టు. అలాగే ముసలి వాళ్ళని ఎవరినైతే తల్లిదండ్రులు మీరు చూస్తారో వాళ్ళు శనిని మీరు బాగా చూసుకున్నట్టు. అలా మన శరీర భాగాల్లోనే నవగ్రహాలు ఉన్నాయి కాబట్టి అని గ్రహించి దానికి తగ్గ వాళ్ళని కానీ మీరు చూసుకోగలిగితే మీకు మంచి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు నేను చెప్పిన భావాలని, నేను చెప్పిన రాశి ఫలాలని మొత్తం అలాగే ఉంటాయని భావించకుండా మీ జాతక చక్రాలను బట్టి కూడా మీరు చేసే దానాలను బట్టి, మీరు చేసే క్రమశిక్షణని బట్టి, మీరు చేయగలిగే సహాయాలను బట్టి మిగతా మీకున్న ప్రభావాలన్నీ కూడా బాధ ప్రభావాలు ఏమైనా తగ్గడానికి, అలాగే మీ జాతక చక్రంలో మంచి దశ జరుగుతున్నప్పుడు, మంచి ముక్తిలో ఉన్నప్పుడు ఇటువంటి బాధలు కనబడకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్క జాతకాన్ని విశ్లేషణ చేయాలి అంటే మీ జాతక చక్రంలో ఉన్న భావాలతో పాటు గోచార భావాల వరకే మేము చెప్పగలుగుతున్నాం. కాబట్టి దీన్ని చిన్న చిన్న పరిష్కారాలతోటి పూర్తిగా నయం చేసుకోవచ్చు అని చెప్తున్నాము. ఆ నయం ఎలా చేయాలి అంటే పక్క మనిషికి సహాయం, పక్క మనిషికి ఓదార్పు చేయగలిగితేనే అమ్మవారికి పాలాభిషేకం, శివుడికి తైలాభిషేకం అని మేము చెప్పిన దానికన్నా ఎక్కువగా మీరు సహాయం ఎంత చేస్తే, ఉన్న వాళ్ళకి గది లేని వాళ్ళకి చేస్తే మీకు అంత ఫలితం కలుగుతుందని చెప్పడానికి నేను సందేహం లేదు. కాబట్టి మీ అందరికి మరొక్కసారి ఈ యొక్క క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్తే.